హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా నుంచి తక్కువ ధరకే గోధుమలు దిగుమతి చేసుకునే పనిలో పడింది భారత్. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాలో అంతరాయం కలిగింది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్లో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇన్ఫ్లేషన్ని అడ్డుకోవాలంటే డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి. ఇలాంటప్పుడే ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది మోదీ సర్కార్. అందులో భాగంగానే రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రైవేటు ట్రేడ్ ద్వారా అయినా లేదంటే రెండు ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పందం చేసుకుని అయినా గోధుమలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జూలై రికార్డు స్థాయి ధర పలికాయి గోధుమలు. గత 15 నెలల్లో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయి. నిజానికి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ చర్చలు జరపలేదు. చివరిసారిగా 2017లో ఆ అవసరం వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆధారపడుతోంది. గోధుమల ధరలు తగ్గితే క్రమంగా మిగతావన్నీ అదుపులోకి వస్తాయని భావిస్తోంది. పప్పు ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే దీనిపై అధికారులు స్పందించడం లేదు. మరికొద్ది వారాల్లోనే ఈ డీల్ కుదురుతుందని సమాచారం. అయితే కొందరు అధికారులు మాత్రం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్తున్నారు. ఇప్పుడున్న కొరతను తీర్చేందుకు 3 నుంచి 4 మిలియన్ల మెట్రిక్ టన్నుల గోధుమలు అవసరం పడతాయి. కానీ భారత్ ఏకంగా 8 నుంచి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల్ని దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్కు భారీ మొత్తంలో గోధుమలు పంపించింది రష్యా. ఆహార అవసరాలు తీర్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. గోధుమలతో పాటు సన్ఫ్లవర్ ఆయిల్ను కూడా దిగుమతి చేసుకుంటోంది ఇండియా. చెల్లింపులను US డాలర్లలో చేస్తోంది. ఇప్పుడు కూడా అదే తరహాలో పెద్ద మొత్తంలో గోధుమల దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. టన్నుకు $25 నుంచి $40 చొప్పున రష్యా డిస్కౌంట్ ఇవ్వనుందని తెలుస్తోంది. తద్వారా దేశీయంగా ధరలు తగ్గుతాయి. 2 నెలల్లోనే గోధుమల ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి భారత్లో 28.3 మిలియన్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. ప్రపంచంలో గోధుమలను ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం భారత్. అయితే దేశీయ మార్కెట్లో గోధుమల అందుబాటులో లేక ధరలు ఒక్కసారిగా పెరగడంతో గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తూ 2 ఏళ్ల క్రితం 2022 మే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాల కారణంగా గోధుమ పంటకు నష్టం వాటిల్లడంతో గోధుమల సేకరణలో నాణ్యత నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సడలించింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్ రాష్ట్రాల్లో రైతుల కోసం నిబంధనలు మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.